హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ తీస్తున్న వ్లాగ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లంచ్లోకి అయితే నేను ఇక్కడ మసాలా వంకాయ శనగపప్పు కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చికెను మటను తిన్నదానికన్నా టేస్ట్ అయితే డబుల్ ఉంటుందండి వంకాయ కర్రీ. ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి చేసి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా చెప్పాలి అంటే వంకాయ అంటే పిల్లలైతే ఆమడ దూరం పరిగెడతారండి. అసలు వంకాయ ఇష్టపడరు. అలాంటి పిల్లలకైతే ఇలాగ వంకాయ మసాలా కర్రీ అయితే చేసి పెట్టండి. పిల్లలు తిన్నారంటే వదిలిపెట్టరండి. ఇది మాత్రం నాది గ్యారంటీ. మా పిల్లలకి అసలు ఫస్ట్లో నచ్చేది కాదు. మా పిల్లలకైతే ఇలా చేసి పెడతాం స్టార్ట్ చేసిన తర్వాత మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు. శనగపప్పు వేస్తే మాత్రం టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం నాన్ వెజ్ తిన్నా కూడా అంత సాటిస్ఫైగా అయితే తినలేమండి. వంకాయ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్ని కూరగాయల్లో రారాజు వంకాయ కదా! వంకాయ కర్రీని చేసే పద్ధతిలో చేస్తే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేశాను. అందులోకి అయితే చిటికెడైతే ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వంకాయ కర్రీలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న రోల్ ఉంటుంది కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకొని అయితే వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇక్కడైతే నేను 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత అందులోకి అయితే కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. కరివేపాకు వేసుకుని మంచిగా మగ్గించుకోవాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే మా ఇంట్లో వంకాయ అయితే మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ తినరు. ఇలా మసాలా వేసి పచ్చిశనగపప్పు వేసి చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలండి. మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా వంకాయ కర్రీ చేసుకునేటప్పుడు చిన్న చిట్కా అయితే చెప్తాను. వంకాయలు ఎక్కువసేపు కట్ చేసి ఉంచితే కంటెక్కుతాయండి. అలా కంటెక్కకుండా ఉండాలి అంటే వంకాయలు కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. అలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకు వంకాయ అనేది కంటెక్కకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గింది. అందులోకి అయితే నేను వంకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. వంకాయ ముక్కలు వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రజెంట్ అయితే పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి. పిల్లలు ఎగ్జామ్స్కి అయితే వెళ్తున్నారు. ఇంకా హాఫ్ డేసే అయితే ఇంటికైతే వస్తున్నారు. ఇంకా పిల్లలు వస్తున్నారనేసి నేను స్పీడ్గా అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా వేడివేడిగా రైస్ పెట్టేస్తే ఇంకా పిల్లలైతే చక్కగా స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా అన్నం అయితే తినేస్తారు. అనుకుంటాం కానీ పిల్లలతో ఉంటుందండి అసలు సిసలైన బాధ ఇప్పుడు మనకి. అసలు అంతకుముందు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తేనే పిల్లల్ని భరించడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు మా ఆఫ్టర్నూనే ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి ఇంకా మాకైతే ఇద్దరు ఆడపిల్లలనమాట. ఇంకా ఇద్దరు కొట్టుకుంటూ పంచాయతీలు అయితే పెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని భరించడం అయితే మామూలు విషయం కాదు. ఇంకా పిల్లలు వచ్చిన కాంచి వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేనైతే ఇంట్లో పనంతా చేసేసుకొని రెడీగా ఉంటాను. వంకాయ ముక్కలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పచ్చిశనగపప్పు అయితే వేశాను. వేసుకొని 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అందులోకి అయితే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. యాక్చువల్‌గా స్టార్టింగ్‌లోనే మనం వంకాయ కర్రీలో పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసాము. కాబట్టి కారం అనేది తక్కువగానే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. రుచికి తగినంత కారం అయితే వేస్తున్నాను. ఇక్కడైతే కారం వేసుకొని కారాన్ని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకు కారం అయితే సరిపోయిందండి. సాల్ట్ అయితే చాలలేదు. లైట్‌గా సాల్ట్ అయితే వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే యమ్మీగా ఉండే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది.
ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే మసాలా వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మనకి భోజనాల్లో పెడతారు కదా! టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. యమ్మీగా ఉండే వంకాయ మసాలా శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. అంత టేస్ట్ అంత బాగుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.